నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఏప్రిల్ 19వ తారీఖు అక్షయ తృతీయ. మళ్ళీ గోల్డ్ కొనే వాళ్ళందరికీ కూడా ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారో ఒకసారి తెలియజేస్తారా? ముఖ్యంగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మీకు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గురుగారు. అందరూ కూడా వజ్ర వైడూరి మణిమాణిక్యాలు అన్నీ పొదుగుకుంటూ కవచకుండాల్లాగా అందరూ కూడా ఒక కిరీటం, ఒక వడ్రానం అన్నీ కూడా పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా పెట్టుకొని బాన్సెస్ పెట్టుకుని బయటకు వెళ్ళండి, లేకపోతే చాలా ప్రమాదకరం. అవును, అక్షయ తృతీయ అనగానే ప్రతి ఒక్క ఆడపిల్లలకి గోల్డే గుర్తొస్తుంది. ఈ మధ్య మీరు చెప్పినట్టుగానే కొంచెం దిగింది మొన్న గోల్డ్ రేట్ అయితే మళ్ళీ 1,30,000 1,50,000కే పెరుగుతూ ఉంది. మళ్ళీ ఏం చెప్తారు, కొనాలా కొనొద్దా? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గోల్డ్ అనేది మన భారతదేశంలో కొంతకాలం వరకు అయితే మాత్రం ₹1,00,000 పైనే ఉంటుంది. తగ్గినా కూడా ఎంతో తగ్గదు, పెరిగినా కూడా ఎంతో పెరిగేటువంటి అవకాశాలు లేవు. భారతదేశంలో గోల్డ్ రేట్ వచ్చేసి ₹1,00,000 వ్యవధి పైనే ఉంటుంది. లాస్ట్గా అంటే ₹1,00,000 కన్నా తగ్గేదైతే లేదు. ఇక 1,50,000 1,60,000 కన్నా పెరిగేదైతే కనిపించట్లేదు. ఇది కొంతకాలం అయితే అట్లీస్ట్ ఈ ఒక 2026 సంవత్సరం మొత్తం కూడా ఇలానే కొనసాగొచ్చు గోల్డ్ అనేది. అలానే మన భారతదేశంలో వనరు అంటే పెరుగుతూనే ఉంటుందంటారా? పెరుగులు తగ్గులు అనేది కొంచెం అటు ఇటుగా మార్కెట్లో ఉన్నటువంటి రీతి ప్రకారంగా 1,60,000 కన్నా పెరగదు. కాకపోతే ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళంటే మాత్రం గోల్డ్ మీద ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తాను నేను. చేయొద్దు. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లాస్ పోతారు, మోసపోతారు కూడా. గోల్డ్ మీద ఇన్వెస్ట్ అనేది చేసుకోవద్దు. భూమి మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసినా కూడా పెద్దగా పెరిగేది లేదు, కానీ అది తరగదు. సిల్వర్ అనేది అంటే స్టేబుల్గా ఉండేటువంటి మార్కెట్. తగ్గిన ₹2 పెరిగిన ₹2 కానీ గోల్డ్ అలా కాదు, లక్షలు పడిపోతూ ఉండేది, వేలకు వేలు పెరుగుతూ ఉంటుంది. కానీ దాని మీద ఇబ్బంది పడతారు, లాస్ అయిపోతారు, హార్ట్ అటాక్లు వస్తాయి. కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తా ఉన్నా, జాతక ప్రకారంగా శని భగవానుడు నీచలో ఉన్న వాళ్ళు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయకూడదు. రాహు ప్రభావితం ఎక్కువ ఉన్న వాళ్ళు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయకూడదు. వీళ్ళిద్దరూ చేయకూడదు. ప్రపంచంలో ఎవరు చేయకూడదు అని అర్థం. ప్రతి ఒక్కళ్ళకి రాహు తక్కువలోనో శని ఎక్కువలోనో, శని తక్కువలోనో రాహు ఎక్కువలో కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా చేయకూడదంటే ఇంకెవరు చేయొద్దని అర్థం అనమాట. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ పరాభనామ సంవత్సరం మొత్తం కూడా రాహువు, కుజుడు, అలానే రవి భగవానులు మూడే ఉచ్చంలో ఉంటాయి. పరాభనామ సంవత్సరం మొత్తం కూడా ఈ మూడే ఉచ్చంలో ఉంటారు. ఈ మూడు ఏం చేస్తాయంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాయి. మనిషి జీవితంలో తొందరపాటు నిర్ణయాలు అన్నమాట. తొందరపాటు నిర్ణయాలు ఏం చేస్తాయి? ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా కొనకూడదు అంటారా గురుగారు? కొనొద్దని నా ఒక సలహా అయితే మాత్రము గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా అవసరమైనకి కొనుక్కోవాలి. పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయంటే కొనుక్కోవచ్చు, అంతేగాని ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అది మాత్రం షేర్స్లో కావచ్చు, దీనిలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద చేయకూడదు. ఇంకా చేయాలనుకుంటే ఇన్సూరెన్స్ చేయండి. ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో హైక్ వెళ్ళేది ఇన్సూరెన్సెస్. ప్రతి కంపెనీ ఇన్సూరెన్స్ కూడా పైకి వెళ్తాయి. ఇనుము, ఇటుక, ఇసుక, క్రూడాయిల్ వీటి మీద చేసుకోవచ్చు. అలానే ఇంకా కన్స్ట్రక్షన్ రంగానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంతేగానుక గోల్డ్ మీద లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయకూడదు. వాటి వల్ల నష్టపోతారు, లాస్ అవుతారు, ఇబ్బంది పడతారు. ఈ పరాభరణ సంవత్సరం మొత్తం అలానే ఉంది. అలానే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 17వ తారీఖు వరకు కూడా అలానే ఉంది. కాబట్టి ఇది మాత్రం పాటించుకోవాలి. అలానే అక్షయ తృతీయ ఈ సంవత్సరం ఏప్రిల్ 18వ తారీఖు, అంటే ఏప్రిల్ 19వ తారీఖు 2026 సంవత్సరం అక్షయ తృతీయ మనకి ఆరంభం కాబోతుంది. ఈ అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరు కూడా క్యూలు తీరుతూ ఉంటారు. పాల కేంద్రం దగ్గర ఒకప్పుడు క్యూలు ఉండేవారు, రేషన్ షాప్ దగ్గర క్యూలు ఉండేవారు. కానీ అక్షయ తృతీయ రోజున మాత్రం ఇంకోటి ఉంది. కొత్తగా సినిమా రిలీజ్ అయితే అక్కడ ఉంటారు క్యూలు. ఈ రోజు అయితే ఆన్లైన్లో బుక్ చేస్తూ ఉన్నారు. నాలాంటి వాడికి ఆన్లైన్లో బుక్ చేయడం తెలియదు. కాబట్టి నేను కూడా థియేటర్లో ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో క్యూలో ఉండాలి. కాబట్టి అట్లాంటి వాడి దగ్గర మనం క్యూ లైన్లో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒకటి ఉండేది ఏంటంటే అక్షయ తృతీయ రోజున గోల్డ్ షాపుల దగ్గర కూడా క్యూలో ఉంటారు జనాలు. గోల్డ్ అనగా అందరూ అనుకుంటారు లక్ష్మీదేవి అని. గోల్డ్ అనగా లక్ష్మీదేవి కాదు, శనీశ్వరుడు. గోల్డ్ శనితో సమానం. ఎంత కొనుక్కుంటే అంత శని మనకు పట్టినట్టే, ఎంత కొనుక్కుంటే అంత మన దారిద్ర్యాన్ని కొనుక్కున్నట్టే. గోల్డ్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు సుఖపడ్డాడు నన్ను చూపియండి. సుఖపడ్డాం మేము గోల్డ్ కొనుక్కుని నాకు చూపియండి. ఏ రోగాలతోనో, నొప్పులతోనో, సహనంతోనో లేకుండా ఎప్పుడు టెన్షన్తోనో, స్ట్రెస్తోనో ఉంటూనే ఉంటారు. ఆ కాపలా ఉండాలి ఇంటికి, ఒక సెక్యూరిటీ. గోల్డ్ పెట్టుకుంటే భయం, బయటికి వెళ్ళాలంటే. ఇవన్నీ కూడా శని. నీ పని నువ్వు చేసుకోవాలి ప్రశాంతంగా అంటే శని. అంతే కదా. నీ ఎత్తుని కూర్చొని ఉన్నప్పుడు నువ్వు ముందుకు ఎలా వెళ్తావు? ఒక ఇంట్లో గోల్డ్ 1 కిలో పెట్టేసి నువ్వు బయటికి వెళ్ళి ప్రశాంతంగా బతకండి. పుణ్యక్షేత్రానికి బ్యాంకుల్లో పెట్టినా కూడా అదే ఉంటుంది. అదేంటంటే శని మనకి నిద్ర పట్టనివ్వదు. శని పట్టింది అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని అంటే ఏంటో తెలుసా అండి? గోల్డ్ కొన్న వాళ్ళకి
మీనరాశిలోనో సింహరాశిలోనో వృశ్చిక రాశిలోనో కాదు, గోల్డ్ ఎక్కువ కొన్న వాళ్ళకి శని ఉంటుంది. కాబట్టి గోల్డ్ మన అవసరానుసారం కొనుక్కోవాలి. లోలాకులో, ముక్కు పుడకలో, లేకపోతే చేతి గాజులో, లేకపోతే తాలిబొట్లో, ఇవి గోల్డ్ అంతే. ఇక మనిషికి గోల్డ్ ఎందుకు? కిరీటాలు, వడ్రాలాలు ఎందుకు గోల్డ్? అవసరం ఏముంది మనిషికి? అవసరం లేదు కదా. ఈ రోజుల్లో డబ్బు ఉంటే దాచిపెట్టుకోవాలి, లేదా పొలాలు కొనుక్కుంటే రేపటి రోజున మనం పండించుకొని తినడానికి పనికొస్తూ ఉంటుంది, రేపటి రోజు నెక్స్ట్ తరానికి పనికొస్తూ ఉంటుంది. గోల్డ్ మీ తరమే కాదు, ఆ తర్వాత తరం కూడా కాపాడుకొని చచ్చిపోవాల్సిందే. మనకి పూర్వకాలంలో కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాల్లో రజాకర్లను పాలించేవారు. తర్వాత నక్సల్స్ అని వెంటపడి గోల్డ్ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత బ్రిటిష్ కాలం వచ్చేటప్పటికి మనకి ఏం లేకుండా చెరుకు రసం వాళ్ళు తాగి పిప్పి మనకి ఇచ్చేసేవారు. అలాంటి సమయంలో మనకి పెద్దల దగ్గర తట్టల్లో, బుట్టల్లో భోషణాలు ఉంటాయి, పెద్ద పెద్ద భోషణాలు ఉంటాయి. అవన్నీ కూడా మనకి నేలలో పెట్టేసి వెళ్ళిపోయారు. తరాలు లేవు, యుగాలు లేవు, ఆ ఒక జనరేషన్ లేదు, వారి యొక్క యుగం తర్వాత తరాలు లేవు. ఎవరికి దొరికింది వాళ్ళు దోచుకుంటూ వెళ్ళిపోయారు. లంకి బిందులు అవే ఇప్పుడు మన దొరికే లంకి బిందులు అనేది అవే. ఆ లంకి బిందులు ఎక్కడ ఉంటాయి అంటే దానికి ఒక బంధం చేస్తారు, నాగబంధనం, లక్ష్మీస్వామి బంధనం, హనుమాన్ బంధనం, పాములతో బంధం చేస్తూ ఉంటారు అనమాట. అలా బంధనలు పెట్టేసి తేళ్లు ఉంటాయి అక్కడ, జర్లు ఉంటాయి, కొన్ని ఆత్మలు అక్కడ ఉంటాయి. ఆ బంధనలు చేసి వారి కాలం చేస్తారు. వారి తర్వాత కాలం కూడా ఎక్కడ కనపడదు, ఇక వారి జనరేషన్ ఎక్కడ ఉండదు. కాబట్టి అది ఎవరికో ఇదైపోతుంది. సంపాదించేది ఒకరు, తిన ప్రాప్తి లేకుండా ఎవరో బతుకుతూ ఉంటారు అన్నమాట. అలాంటి గోల్డ్ అంత ప్రమాదకరం. గోల్డ్ ఉంటే మన ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని బ్రతకాలి. కాబట్టి గోల్డ్ ప్రమాదకరమైంది. ఎక్కువ కొనకూడదు. మనం ఎంత కొనాలో అంతే కొనాలి. బాడీ మీద గ్రామ్ ఉంటే చాలు, ఎక్కువ ఉండే అవసరం లేదు. కాబట్టి మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, కొనుక్కుంటే ఏం కాదు, పోయినా పర్వాలేదు అనుకుంటే కొనుక్కోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ శనీశ్వరుడు మన దగ్గర ఉన్నట్టే. ఒక్క బాట గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు దుబాయ్ ఎట్లా ఉండేదండి? వాళ్ళు వాడే టాయిలెట్స్ కూడా గోల్డే ఉండేది. నేను ఒకసారి వెళ్తే ఒక హోటల్లో, ఒక 5 స్టార్ హోటల్లో, పేరు అవసరం లేదు, ఒక 5 స్టార్ హోటల్లో టాయిలెట్ ఉంటే టాయిలెట్కి కూడా గోల్డ్ ఉందండి. నేను దానికి పెయింట్ అనుకున్నాను. వాళ్ళకి టాయిలెట్కి బిఫోర్ బ్యాక్ అట్లా ఎదురుగా సీసీ ఉండేది ఒకటి. అంటే ఆ గోల్డ్ని ఎవరైనా చూపుతారని చెప్పి సీసీ పెట్టేవారు. అంటే అంత అక్కడ అలాంటి కంట్రీ. గోల్డ్ అంటే వాళ్ళకి విచ్చలవిడితనం. కుక్క బిస్కెట్ లాగా వేసేస్తుంటారు గోల్డ్ ఆడ దుబాయ్లో. అలాంటి దుబాయ్ కంట్రీ ఏమైందండి ఈ రోజున? మాట్లాడుకునేవాడు ఉన్నాడా? ఈ రోజు కంట్రీకి వెళ్ళేవాడు లేడు, కంట్రీ నుంచి వచ్చేవాడు లేడు, వనరులు తీసుకునేవాళ్ళు లేరు. ఇప్పుడు యుద్ధం జరగడం దేనికి అనుకున్నారు? ఇక్కడ ఇరాన్ దేశంలో అక్కడ పవర్ వచ్చేసి సూర్యుడి పవర్ వచ్చేసి 48 డిగ్రీస్ నుంచి 54 డిగ్రీస్ ఉంటుంది. దాని నుంచి సోలార్ వ్యవస్థ యావత్ ప్రపంచ దేశానికి అమ్మేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అది ఎక్కడైతే ప్రాజెక్ట్ వచ్చిందో అప్పుడు ఇరాన్, అప్పుడు మనకి గల్ఫ్ కంట్రీస్ అన్నీ, దుబాయ్ కంట్రీస్ ఇవన్నీ కూడా నీచలోకి వెళ్ళిపోతాయి, కిందకి వెళ్ళిపోతాయి. అది తట్టుకోలేకనే దుబాయ్ వాళ్ళు వీళ్ళంతా కూడబలుక్కొని చేసేటువంటి క్రేజ్ ఇవన్నీ. ఇంట్లో వాళ్ళు ఇంట్లో దొంగ నీష కూడా పట్టలేడు అన్నట్టు గల్ఫ్ కంట్రీ దేశాలే గల్ఫ్ కంట్రీ పడట్లేదు. అందుకే కదా ఇప్పుడు ఇరాన్లో యుద్ధం రావడానికి కారణం అదే కదా. అక్కడ వనరులు పెరుగుతున్నాయనే కదా. ఆ వనరులు నాశనం చేయడానికి యుద్ధం చేస్తున్నారు అక్కడ, ఆధిపత్య పోరు కోసం. కాబట్టి ఈ యొక్క కంట్రీ దుబాయ్ ఏదైతే ఉందో ఆ దుబాయ్ కంట్రీలో ఈరోజు వెళ్ళే నాదులు లేడు. దేనివల్ల అంటే అక్కడ ఉండేటువంటి సంపద దేశం, ఆ దేశం ఏంటంటే గోల్డ్ కంట్రీ. ఇప్పుడు అక్కడ పడిపోయింది. అలాంటి దేశాలే పోతున్నప్పుడు గోల్డ్ ఉండటం వల్ల ನಮ್ಮ సంసారాల్లో జీవితాలు మొత్తం కూడా దానికి దరిద్రాన్ని పట్టేదాకా ఉంటుందన్నమాట. దరిద్రం ఎవరికైతే కావాలి, కొనుక్కొచ్చుకోవాలనుకుంటారో వాళ్ళు గోల్డ్ కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఈ అక్షయ తృతీయ రోజున కొనుక్కునే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అలానే ఇంకోటి, అక్షయ తృతీయ రోజున గోల్డ్ కొనటం కన్నా ఎవరికైనా సరే బంగారం అంటారు, జమ్మి చెట్టు ఆకు, అది బంగారంతో సమానం. అలానే అరటికాయలు బంగారంతో సమానం, దానిమ్మ పళ్ళు బంగారంతో సమానం. ఆ రోజు ఇచ్చేటువంటి మనం చేసేటువంటి దానం, ఒక మనిషికి భోజనం బంగారంతో సమానం. ఆకలి తీర్చడం, అది వజ్ర వైడూర్యాలు దానం చేసినట్టు పుణ్యం. కాబట్టి ఆ రోజున పెద్దలకి నమస్కారం చేసుకొని ఇంట్లో ఉండేటువంటి పెద్ద దిక్కు, తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య, అలానే నాన్నగారు, అమ్మగారు, ఇలాగ ఎవరైనా ఉంటే వారికి ఆ రోజున పండగ చేసుకుంటే చాలా మంచిది. 60 సంవత్సరాలు చేసే షష్ఠిపూర్తిని చూసారా? అలాంటి షష్ఠిపూర్తులు ఈ అక్షయ తృతీయ రోజు చేస్తే గనక వారికి ఎలాంటి దోషం ఉన్నా తొలగిపోతుంది. పెద్దలకు కాదు, చేసేటువంటి ప్రతి ఒక్కరికి ఎలాంటి దోషం ఉన్నా తొలగిపోతుంది. పెళ్ళి అవ్వలేదా? పెద్దలకు దండం పెడితే పెళ్ళి అయిపోద్ది. నీకు పిల్లలు పుట్టట్లేదా? పెద్దల కాలికి నమస్కారం చెప్పి పిల్లలు పుడతారు. వారికి ఆ ఒక షష్ఠి పూర్తి అనేది చేస్తే ఖచ్చితంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆ రోజు గోల్డ్ కొనటమో, పెద్దవాళ్ళు హింసించడం కాదు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, ట్రస్టులు
ఎన్నో రకాలు ఉన్నాయి ఈ రోజున పేదలు పిక్కి విద్యాదానం. ఆ రోజున విద్యాదానం చేస్తే మనకి 7 తరాల పాటు కూడా విద్యార్థులు ఉండి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్లో సెటిల్ అయి ఉంటారు. అవును, ఇలా పిచ్చెక్కినట్టు రోడ్ల మీద తిరగరు. ఈ తరాల వాళ్ళు, కింద తరాల వాళ్ళు ఇలాంటి దాన ధర్మాలు చేసేదానికి అక్షయ తృతీయ ఉంటుంది. లక్ష్మీ అమ్మవారు అలాంటి వారి వెనక ఉంటుంది. గోల్డ్ కొంటే గోల్డ్తో పాటు లక్ష్మీ అమ్మవారు రారు. ఇంకోటి ఉంది, అక్షయ తృతీయ రోజున ఇంటికి సోదరి భావంతో ఉన్న వాళ్ళని పిలుచుకొని, మార్వాడి సమస్య ఇది, మార్వాడి చేసేటువంటి క్రియ, ఇంట్లోకి సోదరి భావం ఉన్న వాళ్ళని పిలుచుకొని, తల్లి భావంతో ఉన్న వాళ్ళని పిలుచుకొని వారికి సారె పెట్టుకొని పంచామృతాలు వాటికి సమర్పించుకుంటూ వారు ఏం తింటారో అలాంటి వారికి పెట్టుకొని కాలికి నమస్కారం చేసుకుని వారి దీవులను తీసుకునే వారికి లక్ష్మీదేవి ఉంటుంది. ఓకే, అలాంటి వారికి లక్ష్మీదేవి ఉంటుంది. కలకాలం వాళ్ళు ఏ దానికి తగ్గకుండా, లొంగకుండా, ఎవరికి సంజాయిషి చెప్పకుండా ఎంతో శక్తి యుక్తులు కలగడానికి పై స్థానంలోకి ఉంటారు. వారు అనుకున్నటువంటి కార్యక్రమం కానీ, వారు ఎంగిలేటువంటి రంగంలో కానీ, వారు సాధించేటువంటి గుణాల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి నెగిటివిటీ కానీ, శక్తియుక్తులు కానీ, వారి మీద చెడు దృష్టి కానీ, నరదృష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, దానితో పాటు వారికి వచ్చేటువంటి పితృదోషాలు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, అలాంటి గలత్ర దోషాలు, గ్రహదోషాలన్నీ కొన్ని కాకుండా వారి మీద ఎలాంటి చెడు క్రియలు ఉన్నా కూడా, పిచ్చెక్కిన, మెంటలు వచ్చినా, వారికి బంధంలో సరిగా లేకపోయినా, భార్యభర్తలు దూరమైన, పిల్లల బిడ్డలు దూరమైన, జాబులో సరిగా వెసులుబాటు లేకపోయినా, జాబులో ప్రమోషన్స్ లేకపోయినా, వాళ్ళు ఎవరు గుర్తించలేకపోయినా, రాజకీయ రంగంలో సరిగా లేకపోయినా, సినీ రంగంలో సరిగా లేకపోయినా, వారికి ఎలాంటి నిస్సహాయంగా ఉండిపోయినా కూడా వారందరూ గుర్తింపు పొందాలంటే దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, దపాలు, జపాలు ఇలాంటివి గ్రహాలకి, మనుషులకి, అలానే జంతువులకి కూడా దానం చేస్తే కూడా వారు చాలా ఉత్తీర్ణులు అవుతారు. ఆ రోజు నాన్ వెజ్ తీయకుండా ఉండాలి. అలానే సోదరి భావంతో ఉన్న పూజించుకుంటూ ఉండాలి. ఇది అక్షయ తృతీయ సందర్భంగా అక్షయ తృతీయలో చేయాల్సిన పనులు, చేయకూడనటువంటివి. ఇది బంగారం కొనడం కాదు, దానం చేయండి. ఉన్నది దానం చేసుకునే అవసరం లేదు. మనం ఏ దానం చేసినా కూడా బంగారంతో సమానం. ఇది అక్షయ తృతీయ రోజు మనం చేయాల్సినటువంటి కార్యక్రమం. తప్పకుండా గురుగారు, అక్షయ తృతీయ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారు ద్వారా మీ జాతకం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.